హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు కథారమ్మాయి. ఈరోజు అందరికీ హ్యాపీ సండే అండి. సండే రోజు కదా, ఏం తెచ్చుకున్నారు? మా మావయ్య గారు అయితే చేపలు తీసుకొచ్చారండి. నేనైతే ఇంకా మా బుడ్డిగాడికి స్నానం చేయించేసాను. అది స్నానం చేసేసరికి 11 అయిందండి. ఈ ఎండ చూసారా, సుర్రమంటుంది. ఇంకేం చేస్తామండి, ఇంకో పల్లెటూరులో అయితే ఇట్లాగే తోముకోవాలండి బండకేసి. సిటీలో అయితే వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారు కదా, ఇక్కడైతే అట్లా కుదరదు అనమాట. మనమే తోముకోవాలి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేనైతే చూసారా, ఆ ఎండలో ఎంత కష్టపడుతున్నాను. మీరు నా కష్టానికైనా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. తినడం చాలా ఈజీ అండి, కానీ దీన్ని క్లీనింగ్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఎంత ప్రాసెస్ అంటే, అయ్యి బాబు చాలా కష్టపడాలన్నమాట. ఉప్పు వేసి కడగాలి, చాలా జిగురు జిగురుగా ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా నీచు వాసన వచ్చేస్తుందండి ముక్క. ఏంటి కర్రీ ప్రాసెస్ పెట్టలేదు అనుకుంటున్నారా? మీ అందరికీ తెలిసిందే కదా చేపల కర్రీ, అందుకే పెట్టలేదు. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను.